అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త భారీ భూకంపం. వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, అట్లా లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. వైజాగ్లో ఉదయం 4:19 భూ ప్రకంపనలు అయితే వచ్చాయన్నమాట. భూకంప శాస్త్రవేత్తలు ప్రారంభ నివేదికలు అయితే ఇచ్చారు. ఇందులో వచ్చేసి రిక్టర్ స్కేల్ పైన భూకంపం అనేది వచ్చింది కాబట్టి దాదాపు 3.7గా నమోదైందనమాట. దీనిని తక్కువ తీవ్రత కలిగిన సంఘటనగా వర్గీకరించారని చెప్పేసి సూచిస్తున్నారు. అయితే ముఖ్యంగా అరవిలోవ, అడవి వివారం, మాధవర దార, అక్కయ్యపాలెం, హెచ్బి కాలనీ, అల్లిపురం, ఎండాడ, భీమిలి, పెందుర్తి ప్రాంతాల్లో భూమి కంపించింది. నివాసితుల ప్రకారం భూమి కొద్దిసేపు కంపించిందని, ముఖ్యంగా భీమిలి బీచ్ రోడ్డు వెంబడి పెద్ద శబ్దంతో పాటు సింహాచలం ప్రాంతం నుండి కూడా స్వల్ప ప్రకంపనలు కూడా సంభవించాయని చెప్పేసి నివేదించారు. భూ ప్రకంపనలతో భయపడినటువంటి చాలామంది తమ ఇళ్ల నుండి సురక్షితంగా బయటికి ఒక్కసారిగా పరుగులు తీశారు. ఇక చాలామంది ఎక్స్లో తమ ప్రాంతంలో తేలికపాటి నుంచి భూకంపం గురించి పోస్ట్ చేశారు. అధికారుల పరిస్థితిని ఎలా అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఎటువంటి నష్టం లేదు, అదేవిధంగా ప్రాణ నష్టం సంభవించలేదని చెప్పేసి తెలుస్తుందన్నమాట. సో ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే కర్ణాటకలో భూకంపం కూడా, కర్ణాటకలో విజయపూర్ జిల్లాలో మంగళవారం స్వల్ప భూ ప్రకంపాలు సంభవించాయని చెప్పేసి నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలియజేసిందనమాట. రిక్టర్ స్కేల్ పైన 3.1 తీవ్రతతో స్వల్ప భూకంపం నమోదైందన్నమాట. తెల్లవారుజామున ఉత్తర ఆఫ్ఘనిస్తాన్లో కూడా 6.3 తీవ్రతతో సంభవించిందని చెప్పేసి శక్తివంతమైన భూకంపం సంభవించింది. కనీసం 20 మంది మృతి చెందగా 640 మందికి పైగా